చిన్నతనమేమైపోయే నన్ను వదిలే నీదే చిన్ని గుండె నాదే పగిలే అన్నా అంటేనే ఉన్నానంటూనే మళ్ళీ అబుద్ధి అని తీసుకున్నావు మా సరే బాయ్ ఇదే రే రే సరే బాయ్ నైట్ పోయి వచ్చలే ఇదో ఇదో రే మామూలు మేడం ఏడుస్తుందరా అమ్మాయిలు మేడం కూడా ఏడుస్తుందా ఫ్లైట్లో వేస్తుంది కాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియోకి నా స్వాగతం. ఈరోజు వచ్చేసి మా తమ్ముని ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ గాడు ఒక అరగాడు, మా అమ్మ వాళ్ళ డ్రైవర్ వీడు. యాక్చువల్గా ఎందుకు వెళ్తున్నాం రా అంటే మా తమ్ముని వాళ్ళ కోవిడ్ ఉండి ట్యాక్సీకి వెళ్తామేమో వెళ్ళు, లేని గిట్ట కూడా వెళ్తామేమో వెళ్ళు అని అన్నాడంట. సో ఇంకా ఎందుకు లేనేసి మేము మా మేడం అడిగినాం అనమాట. మా మేడం ఉండి పో పో ఇచ్చిపెట్టా మీ తమ్ముడు కదా అని అంటుంది అనమాట. సో అందువల్ల వెళ్తున్నాం నేను ఈడైతే ఇప్పుడే ఇంకా మంచిగా రెడీ అయినా. చలో డైరెక్ట్ మా తమ్ముడు రూమ్ దగ్గరికి వెళ్ళి మా తమ్ముని పిక్ చేసుకొని, అంటే మా తమ్ముని దగ్గర తినేద్దామని తినేసి ఇంకా డైరెక్ట్ మా తమ్ముని మళ్ళీ మా ఇంటికి తీసుకుని రావాలంట. అంటే మా మేడం వాళ్ళు నా సలాం అందరూ చెప్తారంట మా తమ్మునికి. ఆ మాట అంటే సరేలే అని చెప్పినాం. ఇప్పుడు ఇంకా మా తమ్ముని దగ్గరికి వెళ్ళి మా తమ్ముని తీసుకుని రావాలి. ఓకే ఒక బాయ్ సే హాయ్. వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే మా తమ్ముని వాళ్ళ కోవిడ్ డ్రాప్ చేయాలన్నమాట ఎయిర్పోర్ట్ వరకు. అంటే మా తమ్ముని మొత్తం అంతా వాళ్ళే చూసుకోవాలా. కానీ ఇక్కడ మీరు గమనించండి, మా తమ్ముని వాళ్ళ కోవిడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరు అసలు మా తమ్ముడని తెలిసి మా మేడం వాళ్ళే కార్ ఇచ్చి మరీ పోయి పిలుచుకొని వచ్చి మా ఇంటికాడికి మళ్ళీ ఎయిర్పోర్ట్లో పోయి డ్రాప్ చేయమని చెప్తున్నారు అనమాట. చూడండి ఇప్పుడైతే వచ్చేసినాం. 40 రూట్ అంపడి వెళ్ళిపోతున్నాం నేను మా ఫ్రెండ్ గాడు. డ్రైవింగ్ ఇటు వచ్చిన్నాడు సడన్గా. మా తమ్ముడు అహ్మద్ ఉంటాడు. సో ఇంకా మన దగ్గరికి వెళ్ళిపోతున్నాం డ్రాప్ చేయడానికి సీదా. చలో డైరెక్ట్ మా తమ్ముని దగ్గరికి వెళ్ళిపోయి అన్యం ఫుడ్ తీసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం. ఓకే ప్రజెంట్ అయితే వచ్చేసినాం మా తమ్ముని ఏరియాకి. ఇదంతా మా తమ్ముని ఏరియా అనమాట. మినీ ఆంధ్ర అన్నట్టు ఉంటుంది ఇదంతా. మన ఇండియా అన్నట్టు ఉంటుంది అహ్మదీ అనే ఏరియా. ఇదంతా చూడండి, లారీలు ఇవన్నీ ఇట్లే ఉంటాయి. ప్రజెంట్ అయితే మా తమ్ముని దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ ఇంకా ఫుడ్ తీసేసుకొని తినేయాలన్నమాట. తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ తీసుకున్నాడమే మా తమ్ముని. మా తమ్ముని వాళ్ళ కప్పులు కడుగునా ఇంకా ఇల్లుదంట అది పాస్పోర్ట్ ఇవన్నీ. వాళ్ళు వచ్చిన తర్వాత ఇస్తాలేనాడంట. సో ఇంకా మేము వెళ్తున్నాం డైరెక్ట్గా. వెళ్ళేసి ఇంకా తీసేసుకొని వచ్చేసాం ఫ్రెండ్. చాలా డేంజర్గా ఉంటుంది ఈ మహమ్మదీ అనే ఏరియా కోవైట్లో. ఎందుకంటే పెట్రోల్ ట్యాంకీలు అందుకునేది ఎక్కువ ఇక్కడే అనమాట. అది పెట్రోల్ అదే ఆయిల్వి ఎందుకు. ఇంతకుముందు ఒక ఆమె చనిపోయింది అక్కడే అనమాట, మన ఇండియాలో. తాము తెలుగు ఆమెనే అనమాట, ఆంధ్ర ఆమెనే. అక్కడ చనిపోయింది అనమాట లారీ గుద్దేసి. ఇట్లా వెళ్ళి రైట్ తిరిగితే మా తమ్ముడు రూమ్ వచ్చేస్తుంది. మా తమ్ముడు రూమ్ కూడా చూపిస్తుంది రెండు ఎట్లుంటుందో. మొత్తం ఒక రేపుల్ షెడ్ ఉన్నట్లయితే ఉంటుంది. నేను వచ్చినాం కదా ఆల్రెడీ చిన్న వీడియోలో. కానీ గ్రేట్ అబ్బా, మా మేడం వాళ్ళు చాలా గ్రేట్ కదా. కార్ ఇచ్చి మరీ పోయి ఇన్స్పెక్టర్ పోర్రీ అని చెప్పడం. మాకే పంపించకుండా ట్యాక్సీలు బుక్ చేస్తారు. రుకో జరగాడి సైడ్ రొక్క మే నికల్తాం ఇది ఇప్పుడు అక్క. పండగ ప్యాక్ చేసినా మొత్తం లగేదంతా ఇయ్యండి మళ్ళా ఆల్రెడీ చూడండి మా అమ్మ కాళ్ళు, మా అమ్మ మా మామ కాళ్ళు ఉన్నారు. మాట్లాడుతూనే ఉన్నారు వీళ్ళైతే. ఇంకా ఎటా మరా తినేకి పోయి తీసేద్దామా? ఇంకా తీసుకొచ్చేది కదా ఆనే నువ్వు వాడు ఇచ్చాడా? అన్నీ రెడీ పెట్టినావా టికెట్లు ఇవన్నీ? దారిలో వచ్చి మెసేజ్ అయినా చేయొచ్చు కదా. ఇవన్నీ టికెట్లు చేసినా నువ్వు లైవ్ లొకేషన్ కూడా పెట్టాను, చూసుకోలేను. ఇవన్నీ చూడండి టికెట్లు, ఇవన్నీ జిరాక్స్ తీసుకొని పెట్టుకున్నాడు. ఆ బ్యాగు ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది అనమాట మా తమ్ముని. ఎలా నీ ఇక్కడ చూడండి ఒక అరగడు. 24th నా బర్త్డే ఈడు వెళ్ళిపోతున్నాడు. నా బర్త్డే ఈడు వెళ్ళిపోతున్నాడు. ఈడు వెళ్ళిపోయిన 3 రోజులకి ఈడు. కానీ వీడియోస్ లేట్గా వస్తాయి అనమాట. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ బ్యాలెన్స్ ఉంది అంతే.
ఓకే ఎట్లా మీ ఏమన్నాడు ఫోన్ చేశాను ये डिक्की निकालो ये दाल नहीं है अभी खाना उधर उधर एक होटल जाता हूँ होटल जाको खाना खाओ బాబా నా సదికి జరిగింది అయ్యో ఓకే ఇచ్చా సైగా అని తెలియకుండా ఎందుకు వాడు అన్ని కళ్ళేవాడు 24 చుట్టుపక్కల మొత్తం బొంగమాయిలే ఏం కాదు కానీ ఇది ఎట్లా పడేసేది అనే విడుగా సఫరాజ్ అడిపిండు సఫరాజ్ డ్యూటీ పెట్టుకున్నా పెట్టుకో కాదు బాబుజాన్ మా తమ్ముడు కపిలిగాడు వచ్చింది అనమాట అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు మా తమ్ముడు కపిలిగాడు మా తమ్ముడితో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు మేమైతే ఇక్కడ ఉన్నాం నేను నుంచి చూస్తున్నాను అనమాట ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేసి అయిపోయిందనమాట ఫైనల్ గా కార్ గీర్ పెట్టేసుకుని అది ఓపెన్ చేద్దాం తిప్పిపోయింది बैक से रेयर वाला अबे आपको कुछ समझ नहीं आता है तू बोलता है यूनियन बैंक वो उनका कोविड बोलता है उनको सैलरी नहीं देना ऐसे दिखता है वो सैलरी वो तुरंत देगा भी नहीं उसकी शक्ल देख के पता चलता है कितना मादर चोद है तुमसे बता हमारी बात सुनो पहले हम कहा हाँ बोल तुम्हें बात नहीं समझ में हाँ बोल तुम बयाना ले लेते यहाँ पर चले जी है ये चीज हमारे दिमाग में पहले ना को रही चले जी है तो सैलरी मुश्किल नहीं दिया है ना हमका मालूम है हम तुम्हारे जिम्मे बांधे थे कि तुम कुवैत में रही हो तुम कुवैत में रही हो इनसे बयाना तारीख का बयाना ले तुमका जाना थे ना तुम भाई गाड़ी जाना रुको रुबे అయితే ఇప్పుడు ఏందిరా అంటే మాకు ఇక్కడ గొడవ మా తమ్ముడు 25 రోజులు పనిచేసిండు అనమాట రూపాయి కూడా డబ్బులు ఇలాడు ఇద్దరు సీజన్ రైట్ మా తమ్మునికి రూపాయి కూడా జీతం కూడా ఇవ్వడం పంపిస్తున్నాడు అనమాట వాళ్ళ కోబెట్టాడు ఏందిరా అంటే మేము ఉండి జీతం ఇవ్వు ఇప్పుడు మాకు ఇంటికాడ నీకు అందుకు ఖర్చులు ఉంటాయి కదా అని అడుగుతున్నాడు అనమాట మా తమ్ముడు ఎందుకంటే మా తమ్ముడు రాడు కదా ఇంకా ఇంటికి తెలుసు కదా వాళ్ళకి అబ్బిలాడు కూడా మంచి నవ్వుడు అనమాట క్రిమినల్ మైండ్ సెట్ వాడు చూడండి నువ్వు వెళ్ళిన తర్వాత 25వ తేదీ నాకు శాలరీ వచ్చేది అప్పుడు వెచ్చకుంటాడు 25వ తేదీ ఫోన్ చేయరా ఫోన్ చేసి అకౌంట్ పెట్టు ఇండియా అకౌంట్ సెండ్ చేయని చెప్పు అంతే సెండ్ చేస్తే చేస్తాడు లేనంగా మర్స సెండ్ చేయకపోయి ఇంకో ఆ రోజు సాయంత్రమే క్యాన్సిల్ చేయకుండా అని చెప్పు ఇది అక్కమ్మ క్యాన్సిల్ చేద్ది అని చెప్పు మళ్ళా కథ అంతే కదా పోతే మళ్ళీ డబ్బుల గురించి ఆలోచించి అసలు మన డబ్బులు పాయింట్ అసలు డబ్బులు పాయింట్ కాదు వాడిందాడు అంతేనా భజనగా కాకపోతే ఇంకా క్యాన్సిల్ చేద్దాం అని చెప్పు అంతే ఇంకా మళ్ళా కథ మళ్ళీ पासपोर्ट चल रहा काम आपके सब पेपर चाहिए ऐसा बोला मैं उसका काम है कि नहीं है अभी दिया हो हां बस काम से वो खराब है వచ్చేసినాం తినేసి ఇంకా పక్కన మా తమ్ముడు ఒక షర్ట్ తీసుకుంటాడంట తీసేసుకొని వెళ్ళిపోవడం ఇంకా అంతే మైండ్ అందరిది అంతే డబ్బులు వీడు మేమేంటంటే వాళ్ళ కడుపు కాడ దొంగన వాడికి అనమాట అందువల్ల వచ్చేసినాం రామేజ్ లోపలికి మేమైతే మళ్ళీ చిన్న షాపింగ్ చేసేకి మా తమ్ముడు షర్ట్ అందుకు ఏం కొనలేదనమాట అది తీసుకొని ఇటు వచ్చినాం ఇక అంటున్నాడు వాని ఇల్లు చూస్తే ఇంకా ఇండియాలో సేమ్ మా ఇల్లు నెట్టుంది అంట ఇలా కోవిడ్ వెళ్ళి क्या बोलते तो उनको कोविड के घर से कैसे कैसे है देखो एक बात बोलो उनको कोविड अच्छी है नहीं है इन रिएक्शन చూడు వాడు మా మీ కోవిడ్ని అర్థం చేసి అంత వేసిన వాడికి అనమాట వాడు మాట్లాడే మాటలు చూసి ఈయనకి గుండెకాయలు కాలిపోతున్నాయి అటున్నాయి వీడు సెంటు కొట్టుకుంటున్నాడు 2 दिन आएगा क्या 2 दिन भी आएगा वो 48 आवर्स चलता है भैया खुशबू ना गुटरा నేను ఆల్రెడీ కొట్టినా బా 56 దినాలది అన్నీ కొట్టుకుంటే సంకన అయిపోతాం దారి ఎన్ని సెంటు పట్టలే దారా ఫస్ట్ నీకేం కాలేదు కుందుకుందిరా ఫస్ట్ కథనా ఒక బ్యాగ్ తీసుకున్నాం అనమాట మా తమ్మునికి తీసుకుని ఏంటంటే మొబైల్ గిబైల్ అని పెట్టుకోనికి ఇలాంటిది నాకు కూడా తీసుకోరా బబ్జాన్ రే నాకు కూడా తీసుకొని పెట్టుకో ఒక रुपये आपको चाहिए तो ले लो तू जाता है ना सफर जाता है ना अरे हम 3 लोग हैं यार एक जना पासपोर्ट रख ले एक जना पास है రే నాకు కూడా తీసుకో బబ్జాన్ నా దగ్గర లేదు లే ये किधर ఏ అది వద్దురా ఇది తీసుకోరా कमर में ఏ కలర్ తీసుకోరా ऐसा నై ఇస్ సైడ్ కి బావు
అట్లా పెట్టుకోనికంట మా తమ్ముడు అయితే ఒక షర్ట్ కొనగలనుకున్నాడు అనమాట. రే ఏంది అది నాకు నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఏం బాగాలేదు, బాగాలేదు అది. వైట్ అన్నది వైట్, ఇది వైట్లో తీసుకో, వద్దు అవి బాగాలేవు. వైట్లో ఏందిరా స్కూల్ యూనిఫామ్ ఉంటున్నాయి అవి పిల్లలటి. టీ షర్ట్ తీసుకుందిరా టీ షర్టే బాగుంటుందిరా, వైట్లో ఒక టీ షర్ట్ తీసుకోపోరా. నీకు కంఫర్ట్ బాగుంటుంది టీ షర్ట్ తీసుకుంటే, అర్థం కాలే. నువ్వు టీ షర్ట్ తీసుకుంటే కంఫర్ట్ ఉంటుంది నీకు, బాగా ఇంటికి వెళ్ళా నీకు ట్రావెలింగ్ కూడా. అందుకే నేను తీసుకురా అని చెప్పింది. ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ని టీ షర్ట్లు ఉన్నాయో, మంచి మంచిగా ఉన్నాయి. టీ షర్ట్ తీసుకునేది ఒకటి మంచిగా బాగుంటుంది. వద్దు ఇట్రా నువ్వు వేసుకో, ఇది తీసుకుంటావా? నీ పాయింట్కి పోయి బాగా సెట్ అవుతుంది. అది తీసుకుని నీ పాయింట్ పోయి బాగుంది, సెట్ అవుతుంది కూడా. వేసుకోండి చూద్దాం. బాగుంది బాగుంది బాగుంది, తీసేసుకో, నిజంగానే బాగుంది. ఓకే గైస్, వీడు షాపింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ అలాగే వెళ్ళి తినేసి డైరెక్ట్ మా ఇంటికి తీసుకుని వెళ్దాం మేము, ఓకేనా? ఎందుకంటే టైం లేదనమాట, మళ్ళీ మా కోటలు కూడా మమ్మల్ని అడుస్తారు కదా. వాళ్ళ ఫ్రెండ్ వచ్చినమాట, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సర్ఫరాజ్ ఖాన్. వాని శ్రీలంక ఫ్రెండ్ అనమాట. పాపం వాళ్ళ ముస్లాం ఫోన్ చేసిందంట రమ్మని, వెళ్ళిపోతున్నాడు. మేము తిన్నికి వచ్చినాం హోటల్ దగ్గరికి. మా వాడు షర్ట్ కూడా చేంజ్ చేసుకున్నాం, కొన్నది డైరెక్ట్గా తినేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం, ఓకేనా? అమ్మ ఫోన్ వచ్చేసింది అనమాట చికెన్ అని. తినేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవడం అంతే. మా తమ్ముడు బెన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఎయిర్పోర్ట్లో 4 గంటల ముందే ఉండాలి, టైం అయిపోయింది ఆల్రెడీ, పోవాలి నేను తినేసి ఫాస్ట్గా. ఒక చిన్న ప్లేట్ లేరా అడుగు, చిన్న ప్లేట్ అడుగు, ఎక్స్ట్రా ప్లేట్ అడుగు. నేను ఎట్టింత ముగ్గురం కూడిస్తుంది. అరే అడుగురా స్వామి, ఎట్టింత మరి. అయిపోయింది అనమాట ఫుడ్. నేనైతే సపరేట్ పెట్టుకున్నా, వాళ్ళిద్దరు ఒకసారి కూర్చోండి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే ప్లేట్ తింటాను అనేసి. ఇది చూడండి గడ్డి తీసుకొచ్చాను, మేకలు తిన్నట్టు. కోవిడ్లో గడ్డిలు మేకలు బాగా తింటాయి అనమాట. ఇవే మేకలు, కోవిడ్ వాళ్ళందరూ కూడా మేకలే, ఎందుకంటే ఇవి బాగా తింటారు. అందులో మేకలు గడ్డి తింటాను నడుచు. అయిపోయింది, ఇప్పుడే తినేసినాం, వెళ్ళిపోతాం అనమాట ఇంకా మా ఇంటి దగ్గరికి. తినేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చినాడు అనమాట, సర్ఫరాజ్ అని, శ్రీలంక అతను. అతను కూడా బాయ్ ఎందుకు చెప్పేసిండు. ఇంకా వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ మా ఇంటి దగ్గర వెళ్ళిపోతాం అనమాట. మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా కోవిడ్ చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. ప్రజెంట్ అయితే మా ఇంటి దగ్గర వెళ్ళిపోతాం, ఎందుకంటే మా అమ్మ ఉంది కదా, ఇంకా మా అమ్మ అందుకు నాకు చూస్తాను అనమాట. సో అందువల్ల ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఇంటి దగ్గర వెళ్ళిపోవాలి. చలో ఈడు ఇంకా 3 రోజులు అంటే ఈడు వెళ్ళిపోతాడు సాఫర్కి. యాక్చువల్గా అయితే అందరూ కోవిడ్ వాళ్ళు సాఫర్కి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అది ఆ లెక్క డబ్బులు ఇస్తారన్నమాట, 1 నెల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. మా తమ్ముంది ఏందిరా అంటే, మేము ఎందుకు రాడా అంతకన్నా గొడవ పడినాం రా అంటే, 1 నెల ఎక్స్ట్రా పని చేసిండు. ఇప్పుడు ఈ నెల జీతం ఇలా మా తమ్మునికి జీతం ఈకోకుండా, శాలరీ కూడా ఈకోకుండా మా తమ్ముని ఇట్లా వేస్తున్నాడు అనమాట. సో అందువల్లనే మేము అంతకన్నా గొడవ పడతాను నేను, అర్థమైందా మీకు? అందుకని అంతసేపు మేము చాలా ఇదిగో నేను మా తమ్ముడు మాట్లాడుతాను నిన్నాడు. అందరు ఇప్పుడు చూడు పెడతాను, రేపు వెళ్తున్నాడు కదా, ఈయన కూడా 1 నెల జీతం ముందుగానే ఇచ్చేస్తాడు అయిపో మా బాబా పెట్టుకోబో అని. అలా ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఏందిరా అంటే, ఈడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కవిలో ఫోన్ చేయి, నేను వేస్తాను చెప్పినట్ట. చేద్దాం, ఒకవేళ వేయలేదనుకో క్యాన్సిల్ చేయరా, చేయను అంతే. అంతే ఏమంటారా? వేయకుండా వేయకుండా అనగా దెంగు అందరు ఇదో ఇట్లా చేస్తారనమాట కోవిడ్ వాళ్ళు కూడా. అందుకని ఆ ఇల్లు మంచిది కాదులే నాకు తెలుసు కానీ, ఎందుకు ఊరికి అన్ని మాట్లాడుకునే మనం వేస్ట్. కానీ చలో మా ఇంటి దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్ వచ్చిందన్నమాట, ఎయిర్పోర్ట్లో 4 గంటల ముందే వచ్చి ఉండాలి అని వాళ్ళు పిలుస్తున్నారంట. ఏం చేద్దాం, అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. టైం కూడా 1:40 అవుతుంది, 45. మా ఇంటికాడ వెళ్ళిపోవాలి, మళ్ళీ మా ఇంటికాడ ఆడికి వెళ్ళిపోవాలి. వచ్చేసినాం మా ఇంటి దగ్గరికి అయితే. ప్రజెంట్ అయితే మా ఇంటి దగ్గరికి వచ్చేసినాం. మా అమ్మ కోసం వెయిటింగ్. వెళ్ళి కొట్టినాం, పనులు ఉంది మా అమ్మ. మళ్ళీ అబ్బుది అని తీసుకున్నావు అమ్మా. పెట్టుకో మా అమ్మ.
దీన్ని మా రూమ్లో తీసుకొని వచ్చిన ఇంత చిన్న రూమ్. ఇప్పుడు ఎప్పుడా నీ రూమ్ బెస్టా మా రూమ్ బెస్టా? ఇప్పుడు చెప్పు. అంతే మనిషి ఉన్నా రాలేడు, సైడ్కి రావాలా. ఇప్పుడు చెప్పు మా రూమ్ బెస్టా మీ రూమ్ బెస్టా? అయ్యమ్మ అల్హమ్దుల్లా నా రూమ్ బెస్ట్ రా. ఇది ఏందిరా, ఇది ఈడేట పడుకుంటావురా ఎవరైనా అంతే. ఏందిరా అది? బస్సులో డబుల్ డెక్కర్ బస్సులలో ఉంటాయి చూసినావా సీట్లు, ఇట్లా సీట్లు బస్సు ఉంటుంది చూసినా, బస్సు సీట్లు. సరే బాయ్. రే సరే బాయ్. నైట్ పోయినా చలే. ఇదో రే మామూలు మేడం ఏడుస్తుందరా? అమ్మాయిలు మేడం కూడా ఏడుస్తుందా? ఏడుస్తుంది. చూడండి మా మేడం కూడా ఏడుస్తుంది. మా అమ్మ ఏడిస్తే మా వాళ్ళ మేడం కూడా ఏడుస్తుంది ఆటోమేటిక్గా. అరే యార్ చూడరా, మా మేడం ఏడుస్తుందంటే ఇంకా చూడరా. సీరియస్ గా मैडम की आंखी में आंसू है। देखो रोता है उन्होंने भी। మా అమ్మ వదిలేదే వాళ్ళ మేడం అంటే వాళ్ళిద్దరు బాండింగ్ వేరు అనమాట. మా అమ్మ 10 years నుంచి ఉంది కదా, వాళ్ళిద్దరు బాండింగ్ చాలా వేరు అనమాట. 20 ఇచ్చింది చూడు మా అమ్మ, 20 దినాలు ఇచ్చిందంట. డబ్బులు ఏముందిలే కానీ చూడు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వాళ్ళకి ఆలోచించురా. మా అమ్మ బాధపడుతుంది అంతలో ఈడ అంటే ఇంకా చిన్న మా ఇద్దరి గురించి మా అమ్మ ఎప్పుడు వాళ్ళ మేడంతో చెప్పి మాట్లాడుతుంటది కదా. చిన్నప్పటి నుంచి మేము ఎంత చిన్నప్పటి నుంచి వచ్చింది మా అమ్మ వేడికి. సో అప్పుడు ఇది కూడా అంటే అమ్మా నువ్వు ఇంటికాడ మా తమ్ముడు ఏమిటి తెలుసా, నువ్వు ఇంటికాడ బండి గిండి చిన్నగా వదలు, మీ ఫ్రెండ్స్తో కొంచెం అతి చేయగాకు, మళ్ళీ మీ అమ్మాయి హాస్పిటల్, మీ అమ్మాయి ఇక్కడ మెత్తపడే మళ్ళీ మేము హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ మీ అమ్మకి బాగాలేకపోతే నేను బాధపడాలి అని అంటుంది మా అమ్మ వాళ్ళ మేడం. జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి పో అంట. నేను ఇచ్చాము మా దగ్గరికి వచ్చి పో ఉంటుంది. పెట్టుకో ల్యాండ్ నాకు నేను డబ్బులు ఇండియా అకౌంట్ వేస్తా. సరే 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 ఇంటికి పోయిన తర్వాత ఎవరిని అడుగుతాను? ఒకరు పోయి वो बोलता है पैसा दे दो मैं इंडिया अकाउंट में डालता हूँ बोलता है. वो बोलता है आपको मैं आपको नहीं देता हूँ बोलता है. क्यों तू नहीं डालता है मेरे को बोलता है. कल्ली वल्ली तू इंडिया जाए तो कौन बोलता है तू मेरे पैसे चाहिए, कौन बोलता है तू मेरे को बोलता है, तू अम्मी बोलता है, अम्मी तुरंत मेरे को बोलता है पैसे डालो बोलता है. ला वो बोलता है तू नहीं डालता है बोलता है. ఫ్లైట్ టికెట్ వానికి నేనే బుక్ చేసిన ఇండియాలో నా డబ్బులతో. చెప్పరా మీ అమ్మ ఇచ్చిందా నువ్వు ఇచ్చినావు మీ ఆయన ఇచ్చిండారా? నా డబ్బులతో నేను బుక్ చేసిన గైస్ మా తమ్మునికి నా డబ్బులతో. అతి అంత అతి ఇప్పుడు ఇలే కానీ మళ్ళీ అతి అందా. చలో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే చూడండి ఫ్లైట్ వస్తుంది గాలి లోపల, గాల్లో ఫ్లైట్ వెళ్తుంది చూడండి. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో దిగుతుంది ఫ్లైట్ కూడా. అది జజీరా నెట్ ఉంది సేమ్ చూసేకి, సేమ్ జజీరా నెట్ ఉంది. అది దిగుతుంది కొద్దిసేపు ఉంటే మా తమ్ముడు ఫ్లైట్ ఎక్కిపోతున్నాడు. ఒకరు పోయి 3 రోజులు ఉంటే ఈడు ఎక్కుతాడు. ఎంత బాగుతుందో బండి అది ఫ్లైట్. బాబా ఎంత బాగా దిగుతుందో ఆ ఫ్లైట్. ఫ్లైట్లు అన్ని బయట రెడీగా ఉన్నాయి. మాకు టర్మినల్ 5 తెలియదు అనమాట. ఇక్కడ ఇది టర్మినల్ 4 అనమాట. మేము టర్మినల్ 4 అనుకున్నాం అప్పటి నుంచి. ఆ ట్యాక్సీ అతను చెప్తే అతను మా వెనకాల రా అంటున్నాడు. అతనితో పాటు వెళ్తున్నాం టర్మినల్ 5 దగ్గరికి. ఎందుకంటే మా తమ్ముడు జజీరా ఎయిర్వేస్ టర్మినల్ 5 ఉంది ఇప్పుడు చూస్తే. అతను ట్యాక్సీ అతను వెనకాల రా అంటున్నాడు, అతని వెనకాల వెళ్తున్నాం మేము. ఇప్పుడే ఫ్లైట్లో వచ్చాను గల్లో చూడాలి. ఇప్పుడే లేచింది అనమాట గల్లో. వచ్చేసాం అనమాట. 7 ఉంది అనమాట ఇంకా లోపల ఏదో టర్మినల్ 2 ఉంది. టర్మినల్ ఓకే భయ్యా థ్యాంక్ యూ చేతి చెప్తున్నాను. ఇద్దో టర్మినల్ 5 జజీరా టర్మినల్ 5 వచ్చేసినాం అనమాట ఎయిర్పోర్ట్ దగ్గరికి. మొత్తం చుట్టించుకోలేండి లేదు లేరబ్బా, చుట్టించుకోలేండి లేదు సార్. లోపల పోయి రాబో ఫస్ట్ చెక్ చేసుకున్నాబో పోయి మళ్ళీ రానికి ఉండదు రా. పోలీసులు అందరూ చెకింగ్ ఉండేవాడు. మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి కదా, రెడీగా పెట్టుకున్నావు కదా. లోపలికి ఎంట్రీ ఉంటుందో ఉండదు పంపదీసి? ఉండదు రే, పంపిస్తలేరు ఒకరొకరే పంపిస్తున్నారు లోపలికి. ఒకరు వెళ్ళి ఈయనే చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు.
మా వాడైతే వెళ్ళిపోయాడు లోపలికి, నన్ను పంపిస్తలేడు. మా తమ్ముడు ఒక్కడే వెళ్ళిపోయాడు లోపలికి. అది ఆడబోతున్నట్టు మా తమ్ముడు. చూడండి, ఇది వచ్చేసి టెర్మినల్ 5 అనమాట. మేము వచ్చేసి ఇన్నే బయట కూర్చొని కూర్చొని ఉన్నాం. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఎందుకు అంటే మా తమ్ముడు లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఒక్కరినే పంపిస్తున్నారు లోపలికి, అందరినీ పంపిస్తున్నారు, ఒక్కరినే పంపిస్తున్నారు. అండ్ అందరూ మా తమ్ముడు ఫోన్ చేసినాక ఉండు, బోర్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రావచ్చు నేను అంటున్నాడు. బోర్డింగ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు బయటికి రాగానే మనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. ఇడుగున బండి తెచ్చి ఇది లోపల పార్కింగ్ అయితే పెట్టేసిన అనమాట, వెనకాల లోపల. వానికోసం వెయిటింగ్. ఏం మాట్లాడాలో ఏం అర్థమైతే లేదు. ఫ్లైట్లో ఎంత తక్కువ కానీ చూడండి ఎంతమంది వెళ్తున్నారో, చాలా మంది అయితే వెళ్తున్నారు. ఇంకా కుప్పలు అయితే వెళ్తున్నారు. అన్ని ఎయిర్వేస్ ఫుల్ ఉన్నాయి అనమాట. బస్ స్టేషన్లో ఇది టెర్మినల్, ఇది టెర్మినల్ 5 కదా. ఆడ చూడండి టెర్మినల్ 1 చూడండి, అప్పుడు డ్యామేజ్ అయింది కదా పైన అంతా. అది చూడండి టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ డ్యామేజ్ అయింది కదా. చూడండి ఎంత క్లారిటీగా ఉందో, చిక్కు చెదిరిపోయింది మొత్తం ఒక డ్రోన్ వల్ల. ఇప్పుడు టెర్మినల్ 5 మా తమ్ముడు. ఇంకా బోర్డింగ్ కార్డ్ చాలా మంది ఉన్నారు అంటున్నాడు. అందుకే మేము ఇన్నే ఉన్నాం. మేమైతే ఆడ బయట ఎండలో ఉండలేక చాలాసేపు నుంచి లోపలికి అయితే చేసాం అనమాట. మా తమ్ముడు అయితే ఆడ పైకి వెళ్ళిపోయింది లోపలికి. ఆడ పైన ఉన్నాడు అన్నమాట బోర్డింగ్లో. వాళ్ళు అయిపోగానే కిందికి వచ్చేస్తాను చెప్పిండు, వెయిటింగ్ మన కోసం. ఆడ చూడండి మా తమ్ముడు అయిపోతే మాట్లాడి వస్తున్నాడు అనమాట. నేను మా అన్న వాళ్ళు కింద సూ చేస్తాను అని చెప్పి. చలో రాజా. మా వాడి కూడా షాక్ అయితే చూసి సడన్గా నాకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. మా తమ్ముడు ఇస్తున్నాడు, నాకు ఫోన్ చేస్తున్నాడు ఒక పక్కన. దగ్గర ఏ పక్కన మొబైల్ పక్కన దగ్గర అన్న చూస్తాడు. ఓకే సరే మరి పోంగా, జాగ్రత్త, బాయ్. ఎంజాయ్ పండగ. బాయ్. సరే అమ్మా నువ్వు బాయ్, నువ్వు జాగ్రత్త ఆడ ఫస్ట్, ఓకేనా? బాయ్, నువ్వు జాగ్రత్త. ఏమన్నా ఇది ఎంత ఉంది లగేజ్? సరిపోయింది. సరే బాయ్. బాయ్. పో. వెళ్ళిపోతాడు మా తమ్ముడు ఆడ. ఇంకా మా తమ్ముడు పోయి ఇంకా వెయిటింగ్ లిస్ట్ పోయి కూర్చోాలంట. వెళ్ళిపోతాడు. బాయ్. ఫ్లైట్లో వేస్తుంది కళ్ళకి. ఎమిరేట్స్ ఎయిర్వేస్ అది. సారీ, అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా మా తమ్ముని అయితే ఇంకా డ్రాప్ అయితే చేసేసినాం. వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటి దగ్గరికి. ఇంకా మాకు టైం ఎక్కువైపోయింది, 3:30 అవుతుంది అనమాట. ఫాస్ట్గానే బోర్డింగ్ అందుకు అయిపోయినాయి మా తమ్మునికి అయితే. అంతే ఇంకా జస్ట్ ఏం అనమాట. ఇంకా మార్నింగ్ ఒక 3 గంటలు ఉంటే ఎక్కేస్తాడు ఫ్లైట్. 6:15 అనమాట. 4 గంటల ముందే ఉండాలంట. 4 గంటల ముందే బోర్డింగ్ అయిపోయింది. చాలా మొన్న కొద్ది రోజులు ఉంటే వెళ్ళిపోదాం. ఉండబుద్ధి అయితే లేదు నాకైతే. పీకుతుంది పానం అయితే. మా తమ్ముడు ఫ్లైట్లో వాడు బయటకు వచ్చిండే ఒకనైతే నాకు. ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది అన్నమాట నాకు. ఇప్పుడే వాడు పోయిండా లేదని చెప్పి. పోయిండు మా లోపల పోయిండు మా. అంటే వెయిటింగ్ లిస్ట్ వాడు పోయి కూర్చొని ఉండమని చెప్పారు అంట వాళ్ళు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి ఇదంతా ఎయిర్పోర్ట్ రోడ్డు. చలో గైస్, ఇంటి దగ్గరికి వెళ్ళి మా అమ్మ పాపం ఏడుస్తుంది అనమాట. మా అమ్మ అయితే వీడియో కాల్ చూస్తుంటే మా అమ్మ పని కూడా చేస్తలేదు, పోయి రూమ్లో పడుకుంది మా అమ్మ ఏడుస్తూ. వాళ్ళ మేడ కూడా ఏడ్చింది మా అమ్మ. వాళ్ళ మేడ కూడా పాపం. మా తమ్ముడు అంటే అందరికి ఇష్టం అనమాట. అంటే మీ అందరు కూడా చెప్తాను చూడండి, మా అమ్మకు నేనంటే మా తమ్ముడే ఎక్కువ ఇష్టం అనమాట. మా అమ్మకి మా అమ్మ ఇంకా బాధపడుతుంటుంది పాపం నాకన్నా. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం, నెక్స్ట్ రోజు అయితే కలుగుతాం గాయస్. ఉంటాను, బాయ్. మా తమ్ముడు క్షేమంగా ఇంటికి వెళ్తే చాలు మాకు. ఇంకా అంతకు ఏం అవసరం లేదు. ఎన్నో రోజులు 2.5 సంవత్సరం వాళ్ళ కోవిడ్తో మాటలు పడి వాడు అనిపించుకొని ఈడని ఎన్నో నరకం అనుభవించి మా తమ్ముడు ఫైనల్గా ఈరోజు ఇంటికి అయితే వస్తున్నాడు. 2.5 సంవత్సరం వరకు కూడా ఇంటికే పంపిన మా తమ్ముని. ఇప్పుడైతే పంపిస్తున్నాడు. ఇప్పుడు కూడా 1 మంత్ శాలరీ అయితే కూడా కొట్టిండు అనమాట. ఇలాంటి కోవిడ్ వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని రండి వచ్చే వాళ్ళు కూడా. నిజంగా ఎత్తనా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తాయి. అందరి ఇల్లు ఇలానే ఉంటాయి అంటే వెనక ఉండవు అనమాట. చూడండి మా ఇల్లు కొంచెం పర్లేదు అనమాట, అల్హమ్దులిల్లా. అలా ఉంటాయి అనమాట. కొంచెం వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఎంత కష్టమైనా కానీ కొంచెం చేసి వెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడు కూడా మా తమ్ముడు అయితే హ్యాపీనే, ఎందుకంటే లక్షణంగా ఇంటికి పంపిస్తున్నాడు చాలు. మాకు అంత విషయం వస్తుంది. మా తమ్ముడు అయితే యాక్చువల్గా ఇప్పుడు 3 ఫ్లైట్లు మారాలన్నమాట. కువైట్ టు బాంబే, బాంబే టు చెన్నై, చెన్నై టు కడప. ఆ ఫ్లైట్లన్నీ నేను పెట్టిన అనమాట నా డబ్బులతో. మిస్ యూ రా బాబుజాన్, లవ్ యూ, బాయ్.
హ్యాపీ జర్నీ, ఎంజాయ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ ఇండియా ట్రిప్. బాయ్.